హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఎలాగైనా సరే ధీరజ్ రాడనుకుని చాలా హ్యాపీగా ఉన్న వల్లికి ధీరజ్ వచ్చేసరికి ఒక రకమైన చిరాకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో కూర్చుని శ్రీవల్లి చాలా చుర్రుబుర్రులు ఆడుతుంది. ఏం చేయమమ్మా, ఏం చేస్తాం, ఈ తెంగరది చెప్పడం వల్లే వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళు చెప్తారని చెప్పింది. ఇది ఇది ఓల్డ్ ఏజ్ అయిపోయింది అంటే నువ్వు అది కాదమ్మా, నువ్వు నువ్వు ముసల్దాని అయిపోయి నన్ను అంటావేంటే? అవును, నువ్వు ముసల్దాని అయిపోయి నీ ఐడియాల వల్ల ఇలా అయ్యింది. లేకపోతే ఈ పాటికి ధీరజ్ జైల్లో ఉందిడు. అయినా అసలు వాళ్ళు జైల్లో ఉంటే ప్రేమ ఏమో ఏడుస్తూ ఉండేది. ఇది వేరే కాపురం విషయంలో నర్మద కూడా నా జోలికి వచ్చేదే కాదు, హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పుడు చూడు నా మీదే పడుతుంది వాళ్ళకి అంటే, ఆ ఏమి ఉండదు అమ్మడు, నువ్వేమి కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా అంటే, నీకేం తెలిసే అంటూ వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటుంది. ఈ లోపల అనుకోకుండా మన చందు వచ్చి ఏంటి అయినా నాకు మాట, మీరు కొంపలు కోల్చడమే కాదు, మీరు నిలబెట్టడం కూడా తెలుసు. ఇవాళ మీరు చేసిన సాయం చాలా హ్యాపీగా అనిపించింది బా. అందుకునే బా, ఎందుకంటే మా అమ్మ నాన్న అవును బ్రో, మర్చిపోయాను చిన్న పని బ్రో. మా అత్తయ్య మామయ్య కాళ్ళు అరిగిపోయేలా మా మామయ్య మా అత్తేమో పట్టుకున్నారు. అలాగైతే వాడిని పట్టుకున్నారు. కానీ ఇప్పుడు మా మా ఎలాగ చేయాలో ఏంటో, పని చేయాలో తెలియట్లేదు. మీ దాంట్లో పెట్టవచ్చు కదా బ్రో అని అంటే, మిల్లులో సరే అయితే రేపటి నుంచి మిల్లుకి రండి, సరదాగా లేకపోతే అప్పుడు చెప్తాను అంటాడు. ఈ లోపల వాళ్ళ నర్మద వచ్చి, ఇల్లు కాలు ఒకళ్ళు ఏడుస్తుంటే ఇంట్లో దొంగలు పడారంట, అలాగా మీరు మీ సంగతి ఏంటో తేలుస్తా. ఏంటా నాది వేరే కాపురం, నాకు కొంచెం స్ట్రగుల్స్లో ఉండటం వల్ల ఆలోచించట్లా, మీ మీద ఒక కన్నేసే ఉంచుతా, మీ సంగతి ఏంటో తేలుస్తా అంటూ నర్మద చెప్పేసరికి, ఇదేంటే ఆయన ఆ సమయానికి మీరెలా వచ్చారు అక్కడికి, నాకేదో డౌట్ కొడుతుంది. అయినా నువ్వు వల్లిని చూసుకోవడానికి వచ్చావా, సిఐడి పనులు చేస్తున్నావా అంటూ ఈ సంగతి ఏంటో తేలుస్తానంటుంది. ఓ పక్క నుంచి మన భద్రావతి, ఆడు చూడు ఎంత మాట అంటాడా సేన, వాడు సంగతి తెలుస్తా, వాడు పిల్ల బచ్చాగాడు ఏంటి అసలు ఏం చూసుకునేవాడు. అప్పట్లో రామరాజుని ఏం చేయలేకపోయావు, ఇప్పుడు ఆడిని కూడా ఏం చేయలేకపోయావు, నాకు చాలా ఇన్సల్ట్గా ఉంది సేన. అయినా దీనంతటికి కారణం ప్రేమే అక్క, ప్రేమ వల్లే కదా, ప్రేమను దూరం చేస్తే తెలుస్తుంది వాడికి, ఎలాగైనా చెయ్యాలి అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి ప్రేమ ధీరజ్కి కాపురం పెట్టడానికి నీళ్లు తీసుకొస్తుంది. ఏ తింగరదాన ఏంటే నువ్వు, ఆయన భార్య సేవలు చేస్తానంటే ఇంకెన్ని కొట్టించుకుంది, నేను చాలా కొట్టించుకుందును అని అంటూ చెప్తూ ఉంటాడు. ఏరా నీకేం ఎలా కనబడుతున్నాను నేను, అసలు నీకు అర్థమవుతుందా, నా కోసం ఇంకా దెబ్బలు తింటావా, అలా ఎప్పుడు చెయ్యకురా అని చెప్పేసి అంటే, అది కాదే నువ్వు చేస్తుంటే ఇంకా దెబ్బలు తిందామన్న ఫీలింగ్ ఉంది, అదేం కాదురా, అయినా నువ్వు నా కోసం చాలా నాకు దెబ్బలు తగిలి నీకు దెబ్బలు తగిలినాయి కదా ప్రేమ, నేను రాస్తానుండు అని చెప్పి రాస్తూ ఉంటాడు. అనుకోకుండా మన నర్మద వస్తుంది. ఏంటి ధీరజ్ రాస్తున్నావా, అయ్యో బాబోయ్ నీ కోసం నీ పెళ్ళం ఎంత చేసిందో తెలుసా, ఎలా చూపించను, విత్ యాక్షన్ చూపిస్తాను రా అని అనేసరికి, ఏంటి భద్రావతి, ఏంటి ఏమనుకుంటున్నావు భద్రావతి, నువ్వు నా భర్తని కుళ్ళు కృతంతాలతో నీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకున్నావా, అసలు ఎట్టి పరిస్థితులను ఒప్పుకోను, నా మొగుడిని విడుదల చేసి నా మొగుడిని నువ్వేం పీకలేవన్న విషయాన్ని చూసుకో అంటూ అటు ప్రేమ వర్షన్ ఇటు భద్రావతి వర్షన్ మాట్లాడుతూనే ఉంటుంది. మన భద్రావతి, ఏమే మేనత్ అనేది లేకుండా భద్రావతి అని పిలుస్తావా అంటూ ఒకవైపు, ఎలాగైనా సరే నా భర్తను విడుదల చేసుకుని అప్పుడు నీ సంగతి తెలుస్తానని ప్రేమ వైపు, అలా మొత్తం మన నర్మద యాక్షన్ విత్ యాక్షన్ చూపిస్తుంది. అవునా, నిజమా, ఏమే అలా చేసావా అని నేను ఇంతలా అనుకోలేదే, నేనంటే ఎంత ప్రేమ బ్రో, అయ్యో ధీరజ్ నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళిన తర్వాత మీరు రొమాన్స్ కానివ్వండి ధీరజ్ అంటూ ఈ లోపల ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత ఆనందంగా అనిపిస్తుంది, అసలు నీలో ఇంత ధైర్యం ఉందా, అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటుంది. ఈ లోపల మన వల్లి చందుని బాగా దగ్గర చేసుకోవడానికి, బా గ్యారేజీ పెట్టేశాను బా, ఒక్క అన్నం మెతుకు కూడా ఉండకుండా తినేయాలి బా, ఏంటి వల్లి ఏంటిది ఇలా చేస్తున్నావు, ఏదో తేడా కొడుతుంది వల్లి నువ్వు ఇలా చేయడంలో, ఏంటి ఓహో మీ నాన్న మిల్లుకు రమ్మన్నానా, ఓకే ఓకే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే బాధేంటి బా అలా అంటావు, నువ్వు అంటే ప్రేమ కదా బా, అలా అంటావేంటి బా అంటూ చాలా సాగదీసుకుంటూ మాట్లాడితే, వల్లి నాకు చిన్న సాయం చేస్తావా, ఏంటి బా చెప్పు బా అంటే, నువ్వు నాకు
ఓ పని చేసి పెట్టాలి బా నువ్వు పని చేసి పెట్టవా నీ నీ కడుపులో ఉన్న మన బిడ్డ హార్ట్ బీట్ వినాలుంది వల్లి అని అనేసరికి ఇంకా షన్ అయిపోయి ఇందులో అసలు కడుపే లేదు ఇప్పుడు ఎలా మాట్లాడతారో ఏంటో అంటూ మన వల్లి అలా ఉండిపోతూ ఉంటుంది. ఓ పక్క నుంచి సుక్కు కూడా వస్తుంది. అదే సమయంలో మన నర్మద ప్రేమ కూడా అలాగే చూస్తారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమైంది వల్లి, నేను అడిగింది నీకు అర్థమవుతుందా? సరే బా, సరే బా, నేను హార్ట్ బీట్ వినాలనుకుంటున్నాను వల్లి అని అనేసరికి, సరే బా నేను ఇష్టం బా, నీ ఇష్టం అంటూ చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటాడు. తన మటికి ఎక్కడ తెలిసిపోతుందో అని కంగారుగా ఉంటుంది. అది గమనించిన మన నర్మదా ప్రేమ అలా చూస్తూనే సైలెంట్గా ఉండిపోతారు. ఎక్కడ దొరికిపోతామా అని సుక్కు కూడా టెన్షన్గా చూస్తుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇలా జరిగిందండి. ఎలాగైతే ప్రేమ ధీరజ్ కోసం ఏం చేసిందన్న విషయం బయటకు ఎలా చేసింది ఏంటి అనేది మన నర్మద చెప్పింది. మరి రేపటి ఎపిసోడ్లో ఎలా ఉంటుందో చూడాలి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకున్నా. అసలు వల్లి కడుపే లేదన్న విషయం బయటకు వస్తుందా, లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తారా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.